హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ పిఎస్ వ్లాగ్. మనల్ని అయితే తిరునంపల్లి గంగమ్మ జాతర అని చెప్పేసి ఇన్వైట్ చేశారు. అలా తిరునంపల్లి వీధుల్లో వెళ్తూ ఉంటే జాతర వైబ్స్ మాత్రం మామూలుగా లేవు. ఆ వీధుల్లో నుంచి అలా గంగమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ పొంగల్ చూసి ఇక్కడ జరిగింది జాతర లేక రక్తపాత్ర అని నాకైతే డౌట్ వచ్చింది. ఈ పదాలు నేను ఎందుకు వాడానంటే, నేను వచ్చేటప్పటికి ఇక్కడ పొట్టేల తల్లు అయితే చాలా ఉన్నాయి. కాకపోతే మెయిన్ ఏంటంటే అమ్మకు బలిచిన దున్నపోత అయితే ఉంటది, అదైతే లేదు. నేను వచ్చేటప్పటికి నేను చాలా లేట్ అయితే వచ్చా. అక్కడ నుంచి మన వెంకటేశ్వర వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసి పెరట్లో అయితే కూర్చున్నాం మంచం వేసుకొని. వచ్చేదారిలో రామస్వామి గుడి దగ్గర పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. సర్లే అని చెప్పి ఇలా టర్నింగ్ తీసుకుంటే మా అన్న వాళ్ళు పీచి మీట అయితే తీసుకుంటా ఉన్నారు. ఆ పీచి మీడియా తీసుకుని అలా వచ్చి కాసేపు అయితే పడుకున్న అంతలో తినేదానికి అయితే పిలిచారు. ఎక్కడైనా జాతరలో భోజనాలు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మటనే. నేనైతే మటన్ అసలే తిన్నా. మన హరన్ అయితే ఏం కాలేదు తినరు అని చెప్పాడు. సరే అని చెప్పి పులుసు వేసుకుని అలా వాడలు తింటూ ఉంటే మన బాబన్న మాత్రం చచ్చిన పొట్టేలు ఇంకా చంపేస్తున్నాడు. ఫుడ్ తినేసి అలా అడవిలోకి అయితే వెళ్ళాము. ఇక్కడ రకరకాల అడవి పండ్లు అయితే కనిపించాయి. అవి ఏం పండ్లు తెలుసుకోవాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తా. తిరునంపల్లి వాళ్ళు ఎవరి వీడియో చూస్తున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. బై గైస్.